క్రిస్మస్ ధ్యానాలు. అప్పుడా దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనము. యేసు పుట్టుటకు 15 నెలల ముందు, క్రీస్తు పూర్వం 430వ సంవత్సరంలో మలాకి ప్రవక్త దేవుని మార్గమును సిద్ధపరుచుటకు ఆయన ఒక దూతను పంపుచున్నాడని ప్రవచించాడు. ఈ ప్రవచనం యోహాను జీవితంలో నెరవేరింది. జకరియా ఎలిజబెతుకు చాలా కాలంగా పిల్లలు లేరు. జకరియా దేవుని మందిరములో యాజక పరిచర్య చేసేవాడు. యేసు పుట్టుటకు 15 నెలల ముందు ఒక రోజున ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు ఒక కుమారుని కంటుంది, అతనికి నీవు యోహానని పేరు పెడతావని, అనేకులను అతడు ప్రభు వైపునకు త్రిప్పుతాడని దూత ప్రవచించాడు. అలా చెప్పిన విధంగానే యోహాను యేసు కొరకు మార్గములను సరళం చేశాడు. ప్రార్థన. దేవా, మీ మార్గములను సరళం చేయుటకు, అనేకులను యేసువైపు త్రిప్పుటకు వచ్చిన యోహానును బట్టి మీకు స్తుతులు. ఆమేన్. నేటి సూక్తి. యోహాను పుట్టెను, అనేకులను యేసు వైపునకు త్రిప్పెను.